నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషం ఉంది. ఒకనేమో నాకు శ్యామ్ సుందరరావు అనుకుంటాను, అతను మ్యూచువల్ ఫండ్స్ ఉంచారు. పరాగ్ ఫ్లెక్సీ మ్యూచువల్ ఫండ్స్ ఉంచొచ్చా, తగ్గిపోయింది, నాకు లాస్ట్ 1 yearలో రిటర్న్ ఏంటి రావడం లేదని చెప్తారంట. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఉంచాలి అని అంటే మినిమం 5 to 10 years ఉంచాలి. మినిమం 5 years అని ఇన్ఫ్యాక్ట్ మినిమం 10 years అని చెప్పొచ్చు. అంత వస్తాం అంటాను బెటర్. కానీ మ్యూచువల్ ఫండ్స్ 10 yearsలో ఉన్న యావరేజ్ చూసామంటే 11 to 12% ఏదైనా ఉంటుంది, ఆర్ 13% ఉంటుంది. బాగా ఉందంటే 13-15% ఉంటుంది. దానికన్నా ఎక్కువగా అంత కనిపించదు. కానీ 5 yearsలో కొద్దిగా రేట్ పెరిగినట్టుకుంది అబ్సల్యూట్ రిటర్న్స్లో. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రాబ్లం ఏంటవుతుందని, మ్యూచువల్ ఫండ్లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటవుతుందంటే ఆ కొన్ని స్టాక్స్ లేకపోయినా కూడా ఆ స్టాక్స్ కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి, అలా స్టాక్స్ కొంటారు. కానీ పరాగ్ కొంతవరకు ఓకే అని అనిపిస్తుంటుంది. వాళ్ళకి స్ట్రాటజీస్ అంత, ఎందుకంటే క్యాష్ ఇస్ ద కింగ్ అన్నట్టుగా వాళ్ళు క్యాష్ చాలా ఎక్కువ ఇస్తారు వాళ్ళ దగ్గర. సో వార్ స్ట్రాటజీలో ఈ క్యాష్ ఉన్న స్టాక్స్ చాలా పెరుగుతాయని అనుకుంటాను. కానీ అలాగని నా రికమెండేషన్ కాదు, మీరు ఏది ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్ట్ చేయండి. బట్ మ్యూచువల్ ఫండ్ మీరు 10 సంవత్సరాల మీద వస్తారని అనుకుంటాను. మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ బెటర్ అనేది నా ఒపీనియన్. దాని తర్వాత చూసామంటే స్టాక్స్ లేదు, నాకు చాలా త్వరగా కావాలి అనేటంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా స్టాక్స్ బెటర్. బట్ స్టాక్స్ చేసినప్పుడు చాలా ఆలోచన చేయాలి, సెబీ రిజిస్టర్కి అడిగి చేయాలి. లేకపోతే అంటే స్టాక్స్లో పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ మూమెంట్కి మీకు స్టాక్ లుక్రేటివ్గా ఉండొచ్చు, కాకపోతే నెక్స్ట్ మూమెంట్ ఆ స్టాక్ పడిపోతుంది. చూసామంటే ఇప్పుడు ఈ బార్ లైన్ పెట్టింది, ఒక్కొక్క స్టాక్ 35% పడింది. మీరు మంచి మంచి స్టాక్స్ చూసుకోండి, అన్ని స్టాక్స్ పడ్డాయి, ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పడ్డాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ దగ్గర 85 నుంచి ఏమో అది ఎంతవరకు ఇప్పుడు 60 దగ్గర ఉంది. అలాగే చూసామంటే టాటా కమర్షియల్ దగ్గర 500 దగ్గర నుంచి ఇప్పుడు 390 ఉంది. టాటా ప్యాసింజర్ వెహికల్స్ అది కూడా 400 దగ్గర నుంచి 300 దగ్గర ఉంది, 290 అంత ఉంది. సో స్టాక్స్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసిన మీరు సెబీ రిజిస్టర్కి అడ్వైజ్ చేసిన వెంటనే నాకు నచ్చిన స్టాక్స్ నేను చెప్తాను, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, నాకు తెలియదు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీ కిషోర్.